సామాజిక కథ చిన్న నిర్ణయం పెద్ద మార్పు. ఒక చిన్న గ్రామం ఉంది, పేరు వేములపాడు. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, కొండలు, చెరువులు కనిపిస్తాయి. కాని ఆ అందమైన గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉంది. ప్రజలకు తాగునీరు కష్టంగా లభిస్తోంది. చెరువు నీరు చెడిపోయి, బావులు ఎండిపోయాయి. పల్లెటూరి ప్రజలు రోజూ మైళ్ల దూరం నడిచి నీరు తేవాల్సి వస్తోంది. ఆ గ్రామంలో ఉండే రమేష్ అనే యువకుడు చదువుకున్నవాడు. పట్టణంలో ఉద్యోగం చేసేవాడు. ఒకసారి సెలవులో తన ఊరికి వచ్చాడు. గ్రామంలోని మహిళలు కుండలు మోసుకుంటూ నీటి కోసం కష్టపడుతుండటం చూసి అతని మనసు కదిలిపోయింది. అతను గ్రామ పెద్దను కలిశాడు. తాతయ్య, మన గ్రామానికి నీటి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి అన్నాడు. పెద్దవారు నిట్టూర్చి, బిడ్డా, నీటికి భగవంతుడే దారిని చూపాలి. మేము పాతవాళ్లం, ఏం చేయాలో తెలియదు అని చెప్పారు. రమేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అతను తన స్నేహితులతో కలిసి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. చెరువును శుభ్రం చేసి, వర్షపు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు అమలు చేయాలని నిర్ణయించాడు. గ్రామంలోని యువతను కలుపుకున్నాడు. మొదట గ్రామస్తులు నవ్వుకున్నారు. ఇంత పెద్ద పని మన చేతిలోనా అని అనుకున్నారు. కానీ రమేష్ తన విశ్వాసంతో వారిని ప్రేరేపించాడు. మనమే మన సమస్యకు పరిష్కారం కావాలి అని చెప్పాడు. ఆ మాటలు గ్రామంలో చైతన్యం కలిగించాయి. అందరూ కలసి పని మొదలుపెట్టారు. చెరువు చుట్టూ చెత్తను తొలగించారు. మట్టిని తొలగించి లోతుగా చేశారు. వర్షపు కాలువలు నిర్మించారు. మహిళలు కూడా శ్రమ దానం చేశారు. 3 నెలల్లో చెరువు కొత్త రూపం దాల్చింది. వర్షాకాలం రాగానే నీరు నిండిపోయింది. గ్రామంలో తాగునీటి సమస్య పోయింది. బావులు కూడా మళ్లీ నిండాయి. గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. గ్రామ పెద్ద రమేష్ దగ్గరికి వచ్చి, బిడ్డా, నీ నిర్ణయం మా జీవితాలను మార్చింది. దేవుడు నిన్ను పంపినట్లుంది అని కృతజ్ఞతతో అన్నాడు. రమేష్ చిరునవ్వుతో, నేను ఒక్కరినే కాదు తాతయ్య, మనమంతా కలసి ఈ మార్పు తెచ్చాం. చిన్న నిర్ణయం పెద్ద మార్పుకు దారి తీసింది అని చెప్పాడు. ఆ రోజు నుంచి వేములపాడు ప్రజలు ప్రతి సంవత్సరం చెరువును శుభ్రం చేసే సంప్రదాయం ప్రారంభించారు. పిల్లలకు కూడా పర్యావరణ పరిరక్షణ, నీటి విలువ గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఒకప్పుడు దాహంతో బాధపడిన ఆ గ్రామం ఇప్పుడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. సమాజం కలసి కృషి చేస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని అందరికీ అర్థమైంది. నీతి, చిన్న నిర్ణయం కూడా సమాజంలో పెద్ద మార్పుకు నాంది కావచ్చు. మనం కలసి కృషి చేస్తే ఏ సమస్యకు మనం చిన్నవాళ్లం కాదని ఈ కథ మనకు చెబుతోంది.